సింధు నిన్నే. ఈ శారీ కలర్ ఏంటి? చెంగావి రంగు అంటారు. ఎలా ఉంది? ఓ నైస్. థ్యాంక్స్. ఓకే యూ కెన్ గో నౌ. నీ బ్యూటిఫుల్ ఇంగ్లీష్ తో హాల్ దద్దరిల్లిపోతుంది. ఏమిటే కోపం? బీపీ పెరుగుతుంది, కాస్త శాంతించు. ఏంట్రా అసలు నీ ఉద్దేశం ఏంటి? నీకే సంబంధము నచ్చదు, నీకు పెళ్లి చేయకపోతే నాకు నిద్ర పట్టదు. అసలు వీడి పెళ్లి మనకు అంతర్జాతీయ సమస్య అయిపోయిందే. అంతేకాదండి, వీడు శ్రావణితో కలిసి ఏదో కుట్ర చేస్తున్నాడు. కుట్ర? ఓ మై గాడ్! ఆవిడ గారితో కలిసి ఎవరు రహస్యాలు మాట్లాడుతున్నాడు. మనకు తెలియని రహస్యాలు వాడిద్దరికి ఏముంటాయే? పైగా శ్రావణ అలాంటిది కాదు. అలాగా? మీ ముందే ప్రూవ్ చేస్తాను. శ్రావణి, శ్రావణి! వదిలి ఇంట్లో లేదు, బయటికి వెళ్ళింది. తొందరేం లేదు, వచ్చిన తర్వాత మాట్లాడుకుందాంలే. మీరు ఆగండి. ఎక్కడికి వెళ్ళింది? ఎక్కడికో వెళ్ళింది. నీకు చెప్పేళ్ళాలా? అంటే నీకు చెప్పేడిందా? అవును, నాకు చెప్పే వెళ్ళింది. చూసారా చూసారా, ఆవిడ గారు నాకు చెప్పకుండా ఎక్కడికో వెళ్ళింది. అంతేకాదు వీడికి చెప్పెళ్ళింది. నో నేను ఒప్పుకోను. ఈ విషయం ఇప్పుడు తేలాల్సిందే. లక్ష్మి, తేలాల్సిన సమస్యలు ఈ దేశంలో బోలెడు ఉన్నాయి. ప్రతిదానికి చిన్న విషయాన్ని కూడా ఎక్సైట్ అవ్వకు. నిజం డాడ్, ఈ మధ్య అమ్మ ప్రతి విషయానికి అరిచి గోల చేస్తుంది. యూ షట్ అప్ మై సన్. ఓకే ఓకే సారీ, నువ్వు కూర్చో. నువ్వు కూర్చో, తర్వాత మాట్లాడుకుందామే. శ్రావణిని రాని. పిలిచారా మావయ్య? పిలవడం ఏమిటమ్మా? నువ్వేమైపోయావని కొట్టుకు చూస్తున్నావు. ఎక్కడికి వెళ్ళావు? ఓ పని మీద వెళ్ళాను మావయ్య. వెళ్ళేప్పుడు అత్తయ్య గారికి చెప్పెళ్ళద్దు మావయ్య. అందరూ అన్ని చోట్లకి చెప్పి వెళ్ళరు కదా మావయ్య. చూసారా చూసారా, వేదంతా మాట్లాడుతుంది. శ్రావణి, ఇక మీద నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే చూడు, మీ అత్తయ్య గారి పర్మిషన్ తీసుకుని మరి వెళ్ళు. చాలా చిన్న విషయం మావయ్య. ఓకే. ఏదో ఇస్తుంది. ఏంటి ఏంటది? వాడికి ఏమి ఇచ్చావు? ఏమిస్తున్నావు వాడికి? చెప్పు. మరిది గారు ఏదో అడిగారు, కొందొచ్చిచ్చాను. ఆ డీటెయిల్స్ ఏంటో ఆయన్నే అడగండి. అదేంటో చెప్పాల్సినప్పుడు చెప్తాను గానీ ఇప్పుడు నాకు లేట్ అవుతుంది. బాయ్. ఏమండి, ఈ ఇంట్లో ఏదో కుట్ర జరుగుతుంది. నాకు అర్థమైంది. నీకు అర్థమైపోతే ఏమిటో నాతో చెప్పు, తేల్చేస్తాను. ఈ శ్రావణి నేను తెచ్చిన సంబంధాలు చెడగొట్టి తను తెచ్చిన సంబంధం చేయాలని చూస్తోంది. ఓకే, మనకు బెంగ తప్పింది కదా. కాకపోతే ఆ సంబంధం నాకు కూడా నచ్చితే తప్ప చేసుకోడు. ఎక్కడికి వెళ్ళినా అత్తయ్య గారు పర్మిషన్ తీసుకోవాలని చెప్పారు కదా. అత్తయ్య గారు, నేను వాష్రూమ్కి వెళ్ళాలి, వెళ్ళొచ్చా? అబే అలాంటి వాడికి అక్కర్లేదమ్మా. వెళ్ళి 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 వెళ్ళు. ఏమైనా కోడలు గుణవతి, శీలవతి, పుష్పవతి, జాంబవతి కూడా. నీలాగా కోపవతి మాత్రం కాదు. కర్మం. ఇవాళ నువ్వు చాలా అందంగా ఉన్నావు. ఈ డ్రెస్ లోనా? కాదు, మార్నింగ్ శారీ కట్టుకున్నావు కదా. రాత్రి కల్లో కూర్చున్న నీకు ఉదయం కట్టుకున్న శారీ ఎలా కనపడింది? నా కలలోకి నువ్వు శారీ కట్టుకుని వచ్చావు. కల ఎప్పుడొచ్చింది? ఎర్లీ మార్నింగ్. ఏ టైంలో? 5:15. అంటే నువ్వు కల్లోకి వచ్చినప్పుడు వాచ్ చూస్తావా? కాదు, నా కలలోకి మనుషులతో పాటు గడియారాలు కూడా వస్తాయి. ఇది ఎలా ఉంది? చాలా బాగుంది. కొత్తగా చేయించా. ఇందులో 2 అక్షరాలున్నాయి. ఎం అంటే మను, ఎస్ అంటే సింధు. చాలా బాగుంది. అదేంటి, ఇది నీకోసం చేయించాను. ఎం అంటే మను, ఎస్ అంటే సింధు అన్నావు కదా. ఈ సింధు ఎప్పుడు నీ దగ్గరే ఉండాలి. మనది కాకపోతే ఏదైనా బానే ఉంటుంది. నీ ఫ్రెండ్ కి రొమాంటిక్ సెన్సే లేదు. కామన్ సెన్స్ కూడా తక్కువే. ఎంతసేపు తినడం, పడుకోవడం. ఏమన్నావు? నువ్వు చాలా నైస్ గర్ల్ అని మనుకి చెప్తున్నా. అంటే ఇప్పుడు ఈ టైంలో మను ఇక్కడ ఉన్నాడా? ఇదిగో అతని చెయ్యి. నాకు బాడీయే కనపడటం లేదంటే బాడీ పార్ట్స్ చూపిస్తావేంటే?
సింధు నీకు బాగా ముదిరిపోయింది. నువ్వు భ్రమలు బ్రతుకుతున్నావు. ఓ గాడ్, సేవ్ మై ఫ్రెండ్. కళ్యాణి, నిన్ను చూస్తుంటే నాకు జాలేస్తుంది. నేను ఇమాజినేషన్ లో బ్రతుకుతున్నాను అనే ఇమాజినేషన్ లో నువ్వు బ్రతుకుతున్నావు. మను ఇక్కడే ఉన్నాడు. బాయ్ బాయ్ బాయ్. బాయ్. ఇక్కడ ఉన్నంతసేపు కనపడని మను వెళ్ళిపోయేటప్పుడు కళ్యాణికి ఎలా కనపడ్డాడు? ఇల్యూషన్ అంటే ఇదే అన్నమాట. హలో, నీకు ఫోన్ చేయడానికి టైము పాడు ఉండదేటేలప్ప. ఇంత రాత్రి ఇలా ఫోన్ చేసినావు, పొద్దుటిలా ఫోన్ చేయవేవోలప్ప. హలో, ఏరా పైడి తల్లి, నీకేటి పాడు రోగం వచ్చినది? ఇంత రాత్రి ఇలా ఫోన్ చేసినావు, నీ అప్ప నిద్రట నీకు ఇట్టం లేదా ఏటి? గొంతేంటి, భాష ఏంటి? నేను మాట్లాడేది యాప్స్ తోటేనా? అడిగితే పోలా? హలో యాప్స్. ఈ గుంట సచ్చినోడు ఈ టైంలో ఫోన్ చేసినాడేటి? పొలమ్మో, మన బండారం బయటపడిపోనాదంటే పుట్టి మునిగిపోతాది. ఏటి చెయ్యాలి? వాయిస్ వినపట్లేదేటి? ఉన్నావా? యాప్స్ యాప్స్. ఎవరు బాబు తమరు? అర్ధరాత్రిలా అమ్మగారి కోసం ఫోన్ చేసినారు? నేను సుందరాన్ని. అయ్ బాబోయ్, మీరా? అమ్మగారు చెప్పినారులేండి. అమ్మగారేంటి? అది నేను మా అమ్మగారికి పనమ్మాయినండి. అంటే ఈ పిల్ల యాప్స్ ఇంట్లో పని మనిషి అన్నమాట. పని మనిషి ఫోన్ ఎత్తిందంటే మరి యాప్స్? హలో, యాప్స్ నిద్రపోతుందా? లేదండి, అమ్మగారు వాషింగ్ చేసేస్తున్నారు. ఏంటి మీనింగ్ తెలీదా అండి? వాషింగ్ అంటే తానం చేస్తున్నారని మీనింగు. ఓ అదా. కానీ ఈ టైంలో స్నానం చేయటం ఏంటి? తానం మనిషి దేనికి చేస్తారండి? శుభ్రంగా ఉండటానికి. మా అమ్మగారికి శుభ్రం ఎక్కువ. ఇంకా ఎంతసేపు చేస్తారు? ఒక్కోసారి రేత్రంతా చేస్తారండి. ఒక్కో రేత్రైతే సబ్బు రాసుకుని అట్టాగి టబ్బులో నిద్రవుతారు. చెప్పాను కదేటే శుభ్రం ఎక్కువ అని. సరే, ఆవిడ బయటకు వచ్చాక నేను ఫోన్ చేశానని చెప్పు. చెప్పనండి. అదేంటి? ఆవిడ మనసులో మీరు బాసిం పట్టేసుకుని కూర్చున్నాక మళ్ళీ నేను చెప్పడం దేనికండి? మీకు ఈ విషయం తెలుసా? ఆమెకి సెంటు బుడ్డి ఎంత ఇట్టమో మీరంటే కూడా అంతే ఇట్టం. అంటే మీ మేడంకి సెంట్ బుడ్ అంటే ఇష్టమా? అవునండి. ఆవిడ ఇప్పుడప్పుడే బయటకు వచ్చే ఛాన్సే లేదా? అసలే లేదండి. ఎందుకండి? ఫోన్ పెట్టేస్తారా? అవును, ఉదయానికి దోశల పిండి రెడీ చేసుకోవాలి కదా. మీరు ఓనర్ అయ్యుండి అదే దగ్గరుండి రెడీ చేసుకోవాలి కదా, లేకపోతే టేస్ట్ పోతుంది. గుడ్ నైట్. ఓలప్పో, ఎంత గండం గడిచిపోయినాదే. ఒక్క సెకండ్ నా మెదడు పనిచేయకపోతే పుట్టి మునిగిపోయేది కదా. ఇడికి అడ్డంగా దొరికిపోయేదాన్ని. సింధు, 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 సింధు. ఏంటే, ఏమైంది? నువ్వేంటి అప్పుడే రెడీ అయిపోయావు? ఈ కాఫీ తాగి నువ్వు కూడా త్వరగా రెడీ అవ్వు. దేనికి? నిన్ను ఎవరైనా సైకియాట్రిస్ట్ కి చూపించాలి. నీతో చాలా టార్చర్ గా ఉంది నాకు. అదా, ఏం చేయను? ప్రతి రాత్రి మను నా కల్లోకి వస్తున్నాడు. ప్రతి రాత్రి ఒక కొత్త సినిమా చూపిస్తున్నాడు. మీ సినిమా షో అయ్యేదాకా నేను గేట్ దగ్గర టికెట్లు చింపుకునే దానిలాగా మేల్కొనే ఉండాల్సి వస్తోంది. ఇదేం బాలేదు. నాకు చాలా బాగుంది. నా అందాన్ని మెచ్చుకుంటాడు. నా చీర బాగుందంటాడు. యునో, ఎంఎస్ అనే బ్రేస్లెట్ కూడా చేయించుకున్నాడు. ఎం అంటే మను, ఎస్ అంటే సింధు. నువ్వేమో చాక్లెట్లు బ్రేస్లెట్లు చూస్తూ ఆనందపడుతున్నావు. నేనేమో నిద్ర లేక చేస్తున్నాను. ఇవాళ ఎలాగైనా వార్డెన్తో మాట్లాడి నేను నా రూమ్ మార్చిపించుకుంటాను. నా వల్ల కాదమ్మా. పొద్దున్నే లెగడాలు, త్వరగా రెడీ అవ్వడాలు, నిన్ను లేపడాలు నా వల్ల కాదు తల్లి. నువ్వు నీ మను ఇద్దరే ఉండండి. నీ కళలో గోలేంటో నాకు అర్థం కావట్లేదు. నేను వెళ్ళిపోతాను.
బాగుంది. కొత్తగా చేయించా. ఇందులో 2 అక్షరాలున్నాయి. ఎం అంటే మను, ఎస్ అంటే సింధు. నైస్, చాలా బాగుంది. ఎం అంటే మను, ఎస్ అంటే సింధు అన్నావు కదా, ఈ సింధు ఎప్పుడు నీ దగ్గరే ఉండాలి. ఏం వెతుకుతున్నావు? నువ్వు నిన్న కొని తెచ్చిన బ్రేస్లెట్. ఏమైంది? కనబడట్లేదు వదినా. రాత్రి ఎక్కడో పడిపోయింది. ఎవడో లక్కీ ఫెలక్ దొరుకుంటుంది. ఎక్కడ పడి ఉంటుంది? ప్రొఫెషనల్ దొంగలాగా నువ్వు రోజు రాత్రి పరిగెడుతున్నావు, గోడలు దూకుతున్నావు, మేడలు ఎక్కుతున్నావు. ఎక్కడైనా పడిపోయి ఉంటుంది. ఎక్కడ పడినా పర్లేదు, హాస్టల్లో పడి సింధుకి దొరకపోతే చాలు. ఏం చేయాలి? ఏదో ఒకటి చేయాలి. బ్రేస్లెట్ చాలా బాగుంది సింధు. ఎక్కడిది? ఇది గదిలోకి ఎలా వచ్చిందో నువ్వే చెప్పాలి కళ్యాణి. నాకెలా తెలుస్తుంది? ఏయ్, నీకు నిద్ర పట్టడం లేదే? రాత్రంతా మను ఊహల్లోనే ఉంటున్నావు. నీ వల్ల నా నిద్ర డిస్టర్బ్ అవుతుంది. నీకు కనపడుతున్న మను నాకెందుకు కనపట్లేదు అన్నది నువ్వే కదా. అవును. అవన్నీ నిజమైతే నిన్న రాత్రి కల్లో మను పెట్టుకున్న బ్రేస్లెట్ నా చేతిలోకి ఎలా వచ్చింది? చెప్పు కళ్యాణి, ఇదంతా ఏంటి? మను నిన్ను ప్రేమించాడు. నిన్ను ప్రేమలో దింపడానికి నన్ను కోఆపరేషన్ అడిగాడు. హెల్ప్ చేశాను. తప్పేంటి? కోట్లు విలువ చేసే కంపెనీ CEO నా ఫ్రెండ్ అంటే పడి చేస్తున్నాడు. వాడి ప్రేమ సక్సెస్ అవుతే నీ లైఫ్ కూడా హ్యాపీగా ఉంటుందని కావాలనే హెల్ప్ చేశాను. సింధు, ఈ జనరేషన్ లో మనం అందరం ఫేక్ నగలకి, రోల్డ్ గోల్డ్ జ్యువెలరీకి అలవాటు పడిపోయి నిజమైన వజ్రం కనబడితే గుర్తుపట్టలేకపోతున్నాం. నేను సర్టిఫై చేసి చెప్తున్నాను విను. మను నిన్ను నిజంగా ప్రేమిస్తున్నాడు. తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. నిజం. హాయ్, రాత్రి ఫోన్ చేశాను. మీ సర్వెంట్ చెప్పిందా? నాకు కూడా నీ గురించి ఓ సీక్రెట్ చెప్పింది. నీకు సెంటు బుడ్ అంటే ఇష్టం కదా? ఒక సెకండ్. రాత్రి బాగా నిద్ర పట్టిందా? సడన్ గా ఇలా అడిగిందేంటి? తన కల్లోకి నేను రావడం డ్రామా అని తెలిసిపోయిందా? యా 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 బానే నిద్ర పట్టింది.
ఏ ఎందుకలా అడిగావు? ఊరికే. కాకపోతే అప్పుడప్పుడు నిద్ర. అయ్యో, ఎవరిన డాక్టర్ ని కన్సల్ట్ చేయండి. ఇంత పెద్ద కూడా బెడ్ వెయిటింగ్ ఇస్ బ్యాడ్ హ్యాబిట్. బెడ్ వెయిటింగ్ కాదు, అప్పుడప్పుడు కల్లోకి నువ్వు వస్తూ ఉంటావు. నేను రాత్రిపూట హాస్టల్ నుంచి బయటికే రాను కదా, మీ కల్లోకి ఎలా వస్తాను? అమ్మో, లాజిక్లు మాట్లాడుతుంది. ఈ టాపిక్ వదిలేద్దాం. యూనో, నేను ప్రతి రాత్రి గాఢంగా నిద్రపోతాను. మినిమం 6 hours. చెవిలో ఫ్లవర్స్ బాగానే పడుతున్నాడే. ఏ సడన్ గా ఎందుకలా అడిగావు? ఏం లేదు, టీవీలో వచ్చాక జనరల్ గా అందరూ మిడ్ నైట్ దాటాకే పడుకుంటున్నారు కదా. అఫ్ కోర్స్, అదే నిజమే. ఓకే బాయ్. ఓకే బాయ్. మై స్వీట్ డ్రీమ్ గర్ల్. మనుగడ సింధునే ఇష్టపడుతున్నాడే. పన్ని అదేంటే, అయితే నీ ప్రేమ కోల్డ్ స్టోరేజ్ కి పంపించేశావా? నీకు ప్రేమ గురించి సరిగా తెలీదు. అది ఒక్కోసారి మంచు పర్వతంలా గడ్డ కడుతుంది, ఒక్కోసారి అగ్నిపర్వతంలా పేలిపోతుంది. అర్థమైందా? అర్థమైంది. ఏం అర్థమైంది? మంచు పర్వతం నవల, అగ్ని పర్వతం సినిమా. నీకు లవ్ గురించి ఏబిసిడీలు కూడా తెలీదు. స్టూపిడ్. ఇందులో 2 అక్షరాలున్నాయి. ఎం అంటే మను, ఎస్ అంటే సింధు. నువ్వు కళ్యాణి కలిసి నన్ను ఇంత దారుణంగా మోసం చేశారు. ఈ మోసానికి టిట్ ఫర్ టాట్ ఎలా ఇవ్వాలి? ఎలా ఇవ్వాలి? అప్పలమ్మా, ఏటమ్మ గారు, ఈ బాక్స్ మను ఇచ్చాడని చెప్పి షీలాకివ్వు. అదేంటమ్మా, పువ్వు మీకు గిఫ్ట్ ఆవిడకా? ఈ బాయ్స్ అంతే అప్పలమ్మా, ఎవ్వరికీ అర్థం కారు. నువ్వు ముందు ఇచ్చేయి. బాస్ చెప్పిన పని చేయాలి కదా. ఆ, జాగ్రత్త, ఎవరు చూడకుండా ఇవ్వు, సరేనా? అట్టగినమ్మా. ఏయ్, నన్ను కాదనుకుంటా, నువ్వే వెళ్ళు. నువ్వే కావాలంటావు. హే, దానికి నేను కావాలా? అదేమన్నా మహేష్ బాబా మనునా? సిల్లి. వెళ్ళొచ్చు కదా, ఏదైనా సీక్రెట్ చెప్తుందేమో. ఏం చెప్తుందే? ఏమైనా చెప్పొచ్చు. ఆ చెప్పేదేదో నాకు ఉపయోగపడచ్చు. రాజుల అంతఃపురంలో రహస్యాలు బానిసలకే తెలుస్తాయి. వెళ్ళు. వెళ్తాం. ఏంటి? చేయదులు. నా చెప్పేదేనండి, మీకు గిఫ్ట్ వచ్చిందండి, తీసుకోండి. ఏంటిది? ఎం ఫర్ మను, ఎస్ ఫర్ షీలా. వాట్? మను ఇచ్చాడా? అవునండి. నీ చేతికిచ్చి పంపించడం ఏంటి? ఆయనకి సిగ్గేమోనండి, అందుకే ఇది మీకు ఇస్తుంటే నాకు సిగ్గెత్తుంది. థ్యాంక్ యూ. సిసి, దీని బొందా, ఇది సింధమ్మ గారు ఇచ్చారని తెలిస్తే దీని గుండాగిపోతాది. ఎం ఫర్ మను, ఎస్ ఫర్ షీలా. ఏంటిది? వావ్, బ్యూటిఫుల్. బాగుంది కదా? కంగ్రాట్స్, చాలా బాగుంది. షీలా, మను నీ ప్రేమలో పడిపోయాడే. మామూలుగా కాదు, పూర్తిగా బొక్కబోర్లా పడ్డాడు.
దీని వాల్యూ చాలా ఉంటుంది. నా వాల్యూ తెలుసు కాబట్టి ఈ వాల్యుబుల్ ప్రెజెంటేషన్ ఇచ్చాడు. ఇప్పుడు నువ్వేం చేస్తావు? ప్రేమ ఎంత తీయగా ఉంటుందో అతనికి రుచి చూపిస్తాను. May I come in? ఎస్ కమిన్. దేనికంత సంతోషం? మనల్ని ఎవరైనా ఫూల్ చేస్తే వాళ్ళ మీద మనకి కోపం వస్తుంది. మనం తిరిగి వాళ్ళని ఫూల్ చేస్తే ఎంతో హ్యాపీగా ఉంటుంది. ఇంతకీ ఫూల్ అయిందెవరు, చేసిందెవరు? బ్రేస్లెట్ బాగుంది కానీ నువ్వింకేం మాట్లాడకు. ఈ కంపెనీలో చేరిన రోజు నుంచి నీకు గులాబ్ జామ్ తినిపించాలని కలలు కంటున్నాను. ఈ రోజు తినిపించే తీరుతాను. నీదెంత పొయిటిక్ బ్రెయిన్ మను. ఎం ఫర్ మను అని, ఎస్ ఫర్ షీలా అని ఈ బ్రేస్లెట్ మీద చెక్కించావంటే నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తున్నావో అర్థమవుతుంది. నీ ప్రేమకు నేను రుణం తీర్చుకుంటాను. సాయంత్రం నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను. బాయ్. అసలు ఈ బ్రేస్లెట్ ఎక్కడ మిస్ అయింది? ఇది షీలాకి ఎలా దొరికింది? ఏంటి ఏదో న్యూస్ విన్నాను, కరెక్టేనా? వినటం దేనికి? కళ్ళారా చూడు. సీ విత్ యువర్ ఓన్ ఐస్. ఈ ఆఫీస్లో మను నన్ను ప్రేమిస్తున్నాడు అంటానికి డూ యూ నీడ్ ఎనీ మోర్ ప్రూఫ్స్? కంగ్రాచులేషన్స్. నీ లవ్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా. నువ్వు ఇప్పుడు కోరుకోవడం తప్ప ఇంకేమీ చేయలేవు. ఊర్ సింధు. ఇప్పుడు షీలా సింధు ఏం మాట్లాడుకున్నారా? షీలా తన కొత్త బ్రాస్లెట్స్ ఎందుకు చూపిస్తూ ఇది ప్యూర్ గోల్డా లేకపోతే 1 గ్రామ్ గోల్డా అని అడిగింది. నీకు 1 గ్రామ్ బ్రెయిన్ కూడా లేదని నాకు అర్థమైందిలే. అబ్బో నీకు చాలా ఉంది కదా, నువ్వు చెప్పరా. ఈ బ్రాస్లెట్ తనకు చూపించి మను ఇచ్చాడు, ఇది ఎలా ఉంది అని అడుగుంటుందిరా. ఛాన్సే లేదు. నేను చెప్పిందే కరెక్ట్. బ్రేస్లెట్ ఎలా ఉందనే అడిగింది. బెట్టు. ఎందుకంటే మను సింధుని లవ్ చేస్తున్నాడు. అలాంటప్పుడు షీలాక్ బ్రేస్లెట్ ఎందుకు ఇస్తాడరా పిచ్చి? లాజిక్ లొద్దు, బెట్ ఎంతో చెప్పు. 1000రా, కానీ 1 వీక్ తర్వాత ఇస్తా. సరే. ఈ విషయం నాకు తెలిసాక నిన్నింతకు ముందులాగా లవ్ చేయలేకపోతున్నాను. నీ సినిమాకి శుభం కార్డు పడిపోనాదే, తెర దిగిపోనదే తల్లు.